హాయ్ అండి, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ శివపల్లవి ఛానల్ అండి. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి రొటీన్ చేస్తానో చూపిద్దామని పెట్టానండి. బట్ ఆఫ్టర్నూన్ వరకే ట్రై చేశానండి. ఆ తర్వాత నా వల్ల కాలేదు, పిల్లలతో అసలు కాలేదు, సో పెట్టలేదు. సో మార్నింగ్ లేవగానే ఊడ్చి తూడ్చేస్తానండి. తూడ్చిన తర్వాత ఇంకా మామూలుగా పిల్లలకి టిఫిన్ అండ్ పిల్లల్ని స్కూల్కి పంపించడము అవి ఉంటాయండి. ఇక ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత బయట కూడా క్లీన్ చేసుకుంటానండి. మా పిల్లల్ని బయట ఉంచి నేను మాత్రమే క్లీన్ చేసుకుంటాను. బయట ఊడ్చేసాను. సో ఊడ్చిన తర్వాత తూడ్చుకుంటున్నానండి. బయట రోజు చేసుకుంటానండి, ఒక్కరోజు కాదు. డైలీ తూడ్చి ముగ్గు పెట్టేసుకొని పని చేసుకుంటానండి. ఈ పని మాత్రం కన్ఫామ్గా ఉంటుంది. ఈ పని డైలీ ఉండే పని నాకు. ఇదేమో బియ్యం పిండిలో పసుపు వేసి కడప మీద వేస్తామండి. రోజు మీకు చూపిస్తున్నాను. రోజు కడప కడిగి కడప మీద వేసుకుంటాను రోజు. ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది. ఇది నేను చెప్పాలని ఏం లేదు. సో ఏదో వీడియో తీస్తున్నాను కదా, చెప్పాలి కదా, అంతే కదా అని చెప్తున్నాను, అంతే. అంతకు మించి ఏం లేదండి. నా వీడియోస్ ఎలాంటివి కావాలో నాకు చెప్పండి, కామెంట్లో చేయండి. కామెంట్ చేస్తే నేను ట్రై చేస్తానండి, వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇవి నా వీడియోస్ ఇంతకుముందు కూడా బాగానే ఉన్నాయని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా బాగానే ఉంటాయి. అయితే లాగ్స్ తీద్దామని అనుకుంటున్నాను. బట్ తీయననేది నాకు తెలియదు. చూద్దాం, ఒక వీడియో పెట్టి చూస్తే ఒకవేళ దాని రీచ్ ఎలా ఉంటుందో చూసి నెక్స్ట్ లాగ్స్ తీద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ లాగ్స్ ఇష్టం తులసి కోట దగ్గర కూడా వేసుకుంటానండి రోజు ముగ్గు. ఒకవేళ లాగ్స్ ఓకే అనిపిస్తే అదే మంచిగా చూస్తుర్రు అనుకొని, వ్యూస్ పెరిగినారు అనుకొని లాగ్స్ తీస్తాను. లేదంటే ఇంకా వీడియోస్ ఏదో ఒకటి అనుకోవాలి. బట్ ట్రై చేస్తున్నా, ఇది తీస్తే చూస్తారా, అది తీస్తే చూస్తారా అనేసి అట్లా అన్నీ చేసి చూస్తున్నానండి. నెక్స్ట్ పూజ చేసుకుంటున్నాను. ఫ్రెష్ అయ్యి స్నానం అయిపోయింది. సో పూజ చేసుకుంటున్నాను. రోజు తలస్నానం చేయాలని ఏం లేదండి. మనం మంచిగా ఉండి చికెన్ మటన్ తినకుంటే తలస్నానం చేయవలసిన అవసరం ఏం లేకుంటుంది కదా అండి. అందుకని అట్లా. బట్ 2 డేస్కి ఒకసారి అన్నా కన్ఫామ్గా నాకు తలస్నానం అవుతుంది. అట్లా ఉంటుంది. ఈరోజు ఏం లేదు. సో పూజ చేసేసుకుంటున్నాను, దీపం పెట్టుకుంటున్నాను. దేవుని దగ్గర దీపం పెట్టేసుకుంటా. రోజు దేవుని దగ్గర దీపం మాత్రం కంపల్సరీ అండి. మాకు అని అంటే మేము సపరేట్ అని కాదు, కొంతమందికి అలవాటు ఉంటుంది కదా. సో నాకైతే అలవాటు. నేనన్నా పెడతాం, మా హస్బెండ్ అన్నా ఎవరన్నా ఒకరు కంపల్సరీగా పెడతాం మేము డైలీ. సో ఇక టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు వంట దగ్గరికి వచ్చేసానండి. వంటనేమో పప్పు చేస్తున్నాను. పప్పు అన్నం మధ్యాహ్నానికి లంచ్కి చేస్తున్నాను. నేను లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా వీడియో తీయలేకపోతాను నేను. ఇంకా బాబుకి పడుకోబెట్టి అంట్లన్నీ తోమేసి అవన్నీ వేసేసి మళ్ళీ నేను జుట్టు వేసుకునే వరకు ఇక మా పాప వచ్చేస్తుంది. మా పాపకి తినబెట్టి ఏదన్నా ఒకటి స్నాక్ ఇచ్చి అది ఇచ్చి ఇక వాళ్ళ గోలనే సరిపోతుంది. వీడియో తీయడం అస్సలు కాదు. ఏదైనా మధ్యాహ్నం వరకే తీయగలుగుతాను నేను, ఎందుకంటే పాప ఆ టైంలో వండుకుంటాడు. సో నాకు కొంచెం టైం ఉంటుంది, తీయాలనుకుంటే తీస్తాను. మార్నింగ్ మా హస్బెండ్ ఉంటాడు, బాబుని ఎత్తుకుంటాడు. నేను కొంచెం చేయగలుగుతా, కానీ నేను ఒక్కదాన్ని ఉంటే ఇద్దరితో ఆ పిల్లలతో నా వల్ల కాదు. నేనంతా మెయింటెనెన్స్ చేయలేను. సో అందుకని తీయలేకపోతాను. అందుకని మధ్యాహ్నం వరకే తీసేసాను. లంచ్ పాపను దొరికొచ్చి అంతవరకే లాగ్ తీసినాను. తర్వాత తీద్దాం అనుకున్నాను కానీ కాకపోతే నేను తీయలేదు. ఇక చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది అనవసరంగా, చూసే వాళ్ళకు కూడా బోర్ వస్తుంది కదా అనేసి తీయలేదు లాగ్. పప్పు చేసే విధానం కూడా పెట్టొచ్చు కానీ ఎందుకులేండి ఇక అనవసరంగా. అది ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో ఎక్కువ వరకు నేను ఇలా ఫుడ్వే పెడుతున్నాను కదా. సో అందుకని ఈ వీడియో లాగ్ది పెట్టినాను అనుకోండి, చూద్దాం ఎంతమంది చూస్తే దాన్ని బట్టి నేను డిసైడ్ కావచ్చు. ఇది పెడితే దేనికి ఎక్కువ మంది చూస్తుర్రో దాన్ని బట్టి నేను వీడియోస్ తీసుకోవచ్చు కదా అని ఒకసారి ఇది కూడా ట్రై చేస్తున్నాను, అంతే. చూద్దామని ఇక్కడ ఫోన్ అక్కడ పెట్టి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా, సరిగ్గా కనిపించట్లేదు. నేను మొన్న ఒకటి ఫోన్ పెట్టుకోవడానికి స్టాండ్ తీసుకున్నానండి. కాకపోతే ఆ స్టాండ్ మా హస్బెండ్ ఒకటి పెట్టబోయి ఒకటి పెట్టిండు. మళ్ళీ దాన్ని వాపస్ ఇచ్చినాము, వాపస్ పోయింది.
అందుకని ఇంకా అక్కడ పైన పెట్టి తీస్తున్నాను. నేను కింద కూర్చున్నాను, ఎందుకంటే ఫోన్ తీసి పెట్టే వరకే అది పోతుంది. దానివల్ల నేను కింద టమాటా కోస్తున్నాను కానీ కనిపించట్లేదు. నేను స్టాండ్ తీసుకోవాలి. సో రీచ్ని బట్టి తీసుకుందాం, అనవసరంగా అన్నీ తీసుకొని వేస్ట్ అయిపోతాయి.